బెక్న్యూస్ హైదరాబాద్ హయత్ నగర్లోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఇద్దరు దుండగులు హాస్టల్లోకి చొరబడి నానా హంగామా సృష్టించారు. వార్డెన్ లేకపోవడంతో బాలికల బట్టలు విప్పించి నానా బీభత్సవం చేశారు. ఉదయం వార్డెన్ రాగానే హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డాడీ కూడా చంపేస్తా నెమ్మది అవన్నీ మీ అమ్మ నెమ్మది అవన్నీ మీ అమ్మ నెమ్మది అని చెప్పినారు సార్. ఐ లవ్ యూ అని చెప్పినారు సార్. నాకు ముట్టుకుంటాడు, కాలు పెడుతున్నాడు, నడుములో కొడుతున్నాడు. తెలుసా నీకైనా ఏమో తెలియదు సార్. ఎంతమంది వచ్చారు? గుండుకురు సార్. ఇంత పెద్ద ముచ్చలేదు, అది ఏడుకొని వచ్చాడు సార్. ఇంతే తినిపిస్తారు. మీ అమ్మాయి మీ నాన్న సార్. ముఖ్యంగా పిల్లల బాధ చూసి తట్టుకోలేకపోతున్నా సార్. నేను కనకపోయినా నాకు నా పిల్లలే అనిపిస్తుంది. అయితే అందులో ఒక అమ్మాయికి మాత్రం ముగ్గురు పిల్లలకి ప్రాబ్లం సార్. చాలామందికి అంటే వాళ్ళ అనాల్సిందో లేదు బట్టలు ఇప్పడం జరిగింది, మూడుకు పెట్టి కొట్టడం జరిగింది. ఇదే హాస్టల్లో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగినట్టుగా బాలికలు చెబుతూ ఉన్నారు. తమకు హాస్టల్లో రక్షణ లేదంటూ కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. హాస్టల్కి కనీసం వాచ్మెన్ కూడా లేడని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు రక్షణను కల్పించాలని కోరుతూ ఉన్నారు బాలికలు. అయితే పోలీసులు మాత్రం తాము ప్రతి రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నామని, ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. అలాగే ఈ ఘటనపై అధికారులు కూడా స్పందించారు. హాస్టల్ని పరిశీలించి 2-3 రోజుల్లో ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పిల్ల లొల్లి పెట్టింది. లొల్లి పెడితే అందరం లేచినాం. అందరం లేస్తే ఉరికిండు అని చెప్పింది. ఏడ చూసినా దొరకలే. ఆ మీదకి ఎక్కిన గల్లీలలో అంతా చూసినా నాకు గాని రాలే. ఆ పిల్లలే వచ్చిర్రు అని చెప్పారు. ఇక అంతే. నేను అప్పటి సందిగా నేను అందరికి కూర్చుండబెట్టుకొని నేను కూర్చున్నా అంతే. సౌలత్ లేదు. చిన్న పిల్లలు గుడ్లు తెప్పిస్తున్నారు, ఛాయలు తెప్పించుకుంటున్నారు. పొద్దుముఖంగా సెక్యూరిటీ లేదు. ఇదంతా మూత్రశాల చేసిర్రు. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళ ప్రాణాలకు చాలా అపాయం ఉంది. మీరు ఏమన్నానండి, ఎందుకంటే వాళ్ళు చదువుకునే బాల కార్మికులు, వాళ్ళు గుడ్లు తీసుకొని రావాలా? ఇలా కస్టమర్లు ఏం చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయాలి?